రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3:30 తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో వెలువెల్లాడిపోయారు. వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మాగనూరు పిహెచ్సిలో విద్యార్థులకు చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడవసారి. దీనిపై స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి విద్యార్థులు పరామర్శించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3:30 తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో వెలువెల్లాడిపోయారు. వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మాగనూరు పిహెచ్సిలో విద్యార్థులకు చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో పలువురిని మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడవసారి. దీనిపై స్థానికులు విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకొని విద్యార్థులు పరామర్శించారు. రైట్